రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళలు ఎంతమంది లబ్ధిదారులు ఉందండు, ఎంతమందికి రాలేదనేది మన గౌరవ కలెక్టర్ గారు చెప్పబోతున్నారు. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు ఏటీవీ. సార్ ఎంతవరకు ఎంతమంది లబ్ధిదారులు వచ్చారు, ఎంతమందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించారు? లబ్ధిదారు కాదండి. వాళ్ళు ఉద్యోగం కోరుకున్న యువకులు వారు వాళ్ళకి అనుకూలంగా ఉద్యోగాలు ఉన్నది సెర్చ్ చేసుకోవడానికి ఇది ఈరోజు మెగా జాబ్ మేళా హుజూర్ నగర్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రేపు 2 రోజు ఈ జాబ్ మేళా ఉంటుంది. ఈ జాబ్ మేళాకి పొద్దున్నుంచి చాలామంది యువకులు వాళ్ళకి కోరుకున్న ఉద్యోగాల గురించి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా కంపెనీలు కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఐటీ కావచ్చు, తర్వాత ఫార్మా కావచ్చు, సిమెంట్ ఇండస్ట్రీ కావచ్చు, ఇట్లా వేరే వేరే కంపెనీలు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకి రిజిస్ట్రేషన్ కూడా పొద్దున్నుంచి నడుస్తూ ఉంది. ఇంకా రిజిస్ట్రేషన్ కౌంటర్స్లో చాలామంది వస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 1000 పైగా క్యాండిడేట్ వాళ్ళకి ఆఫర్ లెటర్స్ ఆఫర్ చేయడం జరిగింది అని వచ్చిన సమాచారం. ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం కావచ్చు, అదేవిధంగా రేపు మార్నింగ్ కూడా ఈ ప్రక్రియ కంటిన్యూ అవుతుందండి. సార్ మామూలుగా ఇప్పుడు వచ్చిన నిరుద్యోగులలో ఎంతమందికి ఎక్కువ శాతం శాలరీ వచ్చిందంటారు? కంపెనీలు హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉందంటారు? ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇది D2 డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ, అదేవిధంగా సింగరేణి కోలరీస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన జాబ్ మేళా. మనం ఒక వేదిక ఏర్పాటు చేస్తున్నాం. ఏ కంపెనీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఆపర్చునిటీ అంటే వ్యాకెన్సీ పొజిషన్ ఆ జాబ్ రోల్ ప్రకారంగా వాళ్ళు ఆఫర్ చేస్తా అన్నారు. సో ఆ ప్రకారంగా వాళ్ళు ఇస్తున్నారు. ఎవరికి ఎక్కడ వాళ్ళకి రిక్వైర్మెంట్ సూట్ అవుతుంది దాని ప్రకారంగా ఇస్తున్నారు. ఆ విధంగా అంటే కంపెనీకి సూటబుల్ క్యాండిడేట్ ఐడెంటిఫై కావాలి, క్యాండిడేట్కి ఆయనకి అనుకూల చదువు బట్టి లేదంటే ఎక్స్పీరియన్స్ బట్టి కంపెనీ ఐడెంటిఫై కావాలి. ఇది వేదిక మనం ఏర్పాటు చేసింది. దాంట్లో 1000 పైగా మందికి మనకి కొంచెం ఆఫర్ లెటర్స్ రావడం జరిగింది. ఇది ఫర్దర్గా ఇంకా కంటిన్యూ అవుతాయి. సార్ ఇక్కడ ఇంకా చాలామంది లేటుగా వచ్చినారంటారు కదా, వాళ్ళకి రేపు అవకాశం ఎన్ని గంటల వరకు ఇస్తారు మీరు? వారు రేపు మార్నింగ్ వచ్చేయాలండి. వారు మార్నింగ్ వచ్చిన తర్వాత ఈరోజు ఎట్లా మనం జాబ్ మేళా మొదలు పెట్టడం జరిగింది కంపెనీతో, సేమ్ వే టుమారో కూడా ఉంటుంది. టుమారో 5 వరకు ఉంటుందా సార్? టుమారో 5 వరకు ఇస్తారా? టుమారో వాళ్ళు మార్నింగ్ రావాలి. మార్నింగ్ వస్తే ఈరోజు వచ్చిన వాళ్ళు, లేదంటే ఇంకా రేపు కూడా వచ్చే వాళ్ళు కొంతమంది రేపు మార్నింగ్ వస్తే మార్నింగ్ నుంచి ఇది ప్రక్రియ కొనసాగుతుంది అని మీకు తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాను మన డిస్కషన్ ఏటీవీ. థ్యాంక్ యూ.